సూపర్ ట్విస్ట్ అదిరింది. దీపని పెళ్లి చేసుకున్న కార్తీక్ షాక్ లో జ్యోత్స్న పారిజాతం. ఇంతకు ఏం జరిగింది? కార్తీక్ దీపని పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి జ్యోత్స్న పారిజాతం షాక్ అయ్యారు. సరే, అసలు దీపని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కార్తీక్ ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక జ్యోత్స్న పుట్టినరోజు రోజునే దీప పుట్టినరోజు కూడా అని చెప్పి తెలిసి ఇంట్లో అందరినీ కూడా కార్తీక్ చాలా చక్కగా ప్రిపేర్ చేసేస్తాడు. ఇక ఎప్పుడైతే ఆ మాట తెలిసిందో సుమిత్ర అస్సలు ఊరుకోదు. ఖచ్చితంగా దీప రావాల్సిందే, కేక్ కట్ చేయాల్సిందే అంటుంది. ఈలోపు అందరూ ఒక నిమిషం ఆగండి అంటూ ఇక శౌర్య వెళ్లి బన్ తీసుకొచ్చి, ఇదే ప్రతి పుట్టినరోజుకి అమ్మ నాతో కట్ చేయించే కేక్, అందుకే ఇప్పుడు నేను అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చాను, నిన్న కార్తీక్తో కొనిపించుకున్నాను అని చెప్పని అనగానే ఇక వెంటనే సరే అని చెప్పి ఆ కేక్ అక్కడ పెట్టి మొత్తానికి సుమిత్ర అటు జ్యోత్స్నతో ఇటు దీపతో ఇద్దరితో కూడా కేక్ కట్ చేయిస్తుంది. ఇక శౌర్యకి దీప పెడుతూ ఉంటే శౌర్య వెంటనే ఇది నీకే, నువ్వే తినాలి అని చెప్పి దీపకు పెడుతుంది. ఆ తర్వాత ఇక వెంటనే కార్తీక్కి కూడా పెట్టు అంటే శౌర్య కార్తీక్కి నేను పెడతాను అని జ్యోత్స్న కార్తీక్కి కేక్ తినిపిస్తుంది. మొత్తానికి నీకు తొందరలోనే ఒక మంచి ఫ్యామిలీని ఇస్తాను దీప అని కార్తీక్ అనుకుంటాడు. ఇక మొత్తం మీద అంత హ్యాపీగా ఉంది అనుకునే టైంలో ఇక్కడ పారిజాతం ఇంకా బంటు మాత్రం ఎలా అయినా దీపని ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పేసి ప్లాన్స్ వేయటం మొదలు పెడతారు. ఆ ప్లాన్స్ లో భాగంగానే కొంత డబ్బు తీసుకొచ్చి దీప గదిలో పెట్టేసి దీప దొంగతనం చేసింది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని శౌర్య బయట పెట్టేస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ గదిలో నుంచి డబ్బు తీసుకుని ఇద్దరూ కలిసి ఇక్కడికొచ్చి ఈ గోడ దగ్గర నుంచి మాట్లాడుకున్నారు. ఈ డబ్బు దీప గదిలో నువ్వు పెట్టేసిరా, ఆ తర్వాత నేను ఇంట్లోకి అందరూ వచ్చేలా చేసి అందరూ కలిసి నా డబ్బు పోయిందని చెప్పి నేను చెప్పినప్పుడు ఎక్కడ వెతకాలి అంటే నేను దీప గదిలో అని చెప్తాను, అలా చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారు, అప్పుడు ఇక్కడ ఖచ్చితంగా డబ్బు దొరుకుతుంది అని చెప్పి ఇదిగో ఈ మా అమ్మ ఈ గ్రానీ గారు ఇదిగో ఈ పెద్ద పొడుగు ఆయనకి చెప్పారు అని చెప్పి శౌర్య చెప్పేసరికి ఇక అందరూ కూడా పారిజాతం ఇంకా బంటు కలిసి చేసిన పనిని ఎందుకు అనవసరంగా ఏళ్ళొచ్చాయి అని చెప్పేసేసి ఇక పెద్ద ఆయన తిట్టేసరికి చాలండి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఎన్ని ప్లాన్స్ వేసినా దీపని మాత్రం అక్కడి నుంచి పంపించలేకపోతారు. ఇక ఒక రోజు నా కార్తీక్కి చాలా బాధగా అనిపిస్తుంది. వస్తాడు, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసేసి అంటాడు. నేనేమనుకుంటాను, దేనికి అనుకుంటాను అని చెప్పేసేసి అంటుంది. ఇక నేనెందుకు ఇలా ఉన్నానో అసలు మీరేం చేశారో మీకు తెలియందేవి కాదు కదా, అయినా నా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడటం ఎవరైనా చూస్తే బాగోదు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పేసేసి అంటుంది దీప. ఎందుకు అనుకుంటారు, ఎవరు ఏమీ అనుకోరు అని కార్తీక్ వాదిస్తుంటే దయచేసి ఇంకా ఆపుతారా, మీరు వెళ్ళండి అని చెప్పేసి దీప వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా పారిజాతం చూస్తుంది. అసలు కార్తీక్కి దీపకి ఏంటి సంబంధం? మొన్న చూస్తేనేమో కారులో తీసుకొచ్చాడు, ఇప్పుడేమో మాట్లాడదామని వెళ్తుంటే తను అస్సలు పట్టించుకోవట్లేదు. ఏదో ఉంది, మొత్తానికి ఎవరికీ తెలియకుండా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తోంది. అది ఇక్కడికి రాకముందు అయినా అయ్యుండాలి, ఇక్కడికి వచ్చాకైనా అయ్యుండాలి అని చెప్పేసేసి ఇక పారిజాతం ఆ రోజు రాత్రి దీప దగ్గరకు వెళ్తుంది. ఏంటి పెళ్ళయ్యి ఒక బిడ్డను కని మొగుడు చచ్చాడో ఉన్నాడో వదిలేశావో వాడే వదిలేసి వెళ్ళాడో, అసలు నువ్వు ఎలాంటి దానివో ఏంటో ఏం తెలియకుండా ఈ ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు కదా అని చెప్పి తెన్నింటికే వాసాలు లెక్క పెడదాం అనుకుంటున్నావా అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది ఇక పారిజాతం. అనేసరికి దీప అంటుంది, పారిజాతం వెంటనే ఏం మాట్లాడుతున్నానా, ఈ ఇంటికి అవ్వాల్సినటువంటి అల్లుణ్ణి నువ్వెగరేసుకుపోదాం అనుకుంటున్నట్టున్నావేంటి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నారు, నేను ఎగరేసుకుపోవడం ఏంటి, అసలు అలాంటి అవసరం నాకేముంది, అయినా నేను అసలు కార్తీక్ బాబుతో మాట్లాడను, అలాంటిది మీరెందుకు నన్ను అనవసరంగా మాట్లాడుతున్నారు అనగానే మాట్లాడవా నువ్వా, ఉదయం ఇద్దరు మాట్లాడుకోవడం మొత్తం నేను విన్నాను, నువ్వు ఇక్కడికి రావద్దు అంటే కార్తీక్ ఎవరేమంటారు అని చెప్పని అంటున్నాడు, అసలు మీ ఇద్దరి మధ్యన అంత చనువేంటి, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక అది విన్నటువంటి దీప బాధపడుతూ ఉంటుంది. ఈలోపే వస్తాడు కార్తీక్. ఓయ్ పారు, ఏం మాట్లాడుతున్నావు, నేను వచ్చి తనతో మాట్లాడినంత మాత్రాన తనకే నాకు మధ్య సంబంధం ఉన్నట్టేనా అని చెప్పానంటే అది కాదు కార్తీక్ అంటూ ఉంటుంది. ఏది కాదు, ఏంటి కాదు, ఒక మాట చెప్పనా, అనవసరంగా నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకుంటమే కాకుండా అనుమానాలతో మమ్మల్ని బాధ పెడుతున్నావు, అది గుర్తుపెట్టుకో, అర్థమైందా
అని చెప్పేసేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. నిన్ను మాత్రం వదలను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లే వరకు నా మనసు తీరదు అని చెప్పి అంటూ ఇక అక్కడి నుంచి పారిజాతం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కార్తీక్ అయితే దీప దగ్గరకు వస్తాడు. ఏంటి దీప, ప్రతి ఒక్కరు 100 రకాలుగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు. నేను చెప్పిన మాట విను, దయచేసి నన్ను అర్థం చేసుకున్నావంటే అన్నీ సమసిపోతాయి అని అంటే ఏవి సమసిపోని అవసరం లేదు. నేను మిమ్మల్ని అర్థం చేసుకోను అవసరం లేదు. మీరిక్కడ హాయిగా సంతోషంగా ఉన్నారు. రేపు మాపు మీకు పెళ్ళవుతుంది అంటే నేను ఆ పెళ్లి చేసుకోను దీప అంటాడు. ఎందుకు, నేను కనిపించాననా అంటుంది. కాదు, నువ్వు కనిపించకపోయినా నేను చేసుకునేవాడిని కాదు. నా మనసు ఎప్పుడో వదిలేశాను. ఆ మనసు ఎక్కడుందో అక్కడే ఉంది. దాన్ని నేను తిరిగి తెచ్చుకోలేను. అలా అని చెప్పి దాన్ని ఎవరికీ నేను ఇవ్వను లేను అని చెప్పి అంటాడు. ఆ మనసు అక్కడ ఎప్పుడూ లేదు. ఏ రోజైతే తప్పు జరిగిందో ఆ రోజే వదిలేశాను అని అంటుంది దీప. నువ్వు వదిలేసినా అది నా దగ్గరకు రాలేదు, నీ దగ్గరే ఉండిపోయింది అంటాడు కార్తీక్. అలా ఉండిపోయింది అని అనుకోవడం మీ భ్రమ. అలా ఉండిపోదు అని చెప్పి నేనంటున్నాను కదా. లేదు, మీ మనసు మీ దగ్గరికి వచ్చేస్తుంది. దయచేసి వెళ్లి జ్యోత్స్నను పెళ్లి చేసుకోండి. అనవసరంగా నన్ను కదపకండి. నలుగురిలో నా పరువు తీయకండి. నన్ను ఇలా బ్రతకనివ్వండి. నాకు ఆశ్రయం ఇచ్చారు వీళ్ళు, నన్ను నమ్ముతున్నారు. వాళ్లకు నేను ద్రోహం చేయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి. అయినా నా జీవితం అయిపోయింది, ఇంకేముందని చెప్పి నా జీవితంలో మిగిలి పెళ్లి అయ్యింది, ఒక బిడ్డ పుట్టింది, ఇక భర్త వదిలేయటమో అయిపోయింది. వాడిని వెతుక్కుంటూ ఇదిగో ఊరు రావటమో అయ్యింది. ఇలా మీలాంటి వాళ్ళ పంచన బతకటమో అయ్యింది. ఇంకేముంది జీవితానికి మిగిలి అని అనగానే శౌర్య ఉంది. శౌర్య కోసం నువ్వు బ్రతకాలి అని అంటే నా కూతురు కోసం నేను బ్రతుకుతాను. ఇప్పుడు మీరు వచ్చి నా జీవితాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పని అంటుంది దీప. అలా అనేసరికి ఇక కార్తీక్ అయితే ఏంటి ఉద్ధరించాల్సిన అవసరం లేదు, నేను ఒక్క మాట నిన్ను అడగాలనుకుంటున్నాను, నాకు సమాధానం చెప్తావా అంటాడు. ఏంటో అడగండి అంటే శౌర్య ఎవరి కూతురు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు అనగానే నీ మనసుకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను. నీ మనసును అడిగితే నీ మనసు చెప్తుంది నీకు సమాధానం. ఖచ్చితంగా చెప్పు ఎవరి కూతురు అని చెప్పని అంటే ఎవరి కూతురేంటి, నా కూతురే అంటుంది. నీ కూతురా ఇంకొకరి కూతురా అని నేను అడగట్లా, ఎవరి కూతురు నిజం చెప్పు దీప. నా మనసుకు నాకు శౌర్య ఎవరి కూతురో ఒక సమాధానం వచ్చేస్తుంది. అది నిజమా కాదా చెప్పు చాలు, దయచేసి చెప్పు దీపా ప్లీజ్ అంటూ ఉంటాడు ఇక కార్తీక్. ఇక నన్ను వదిలేసి మీరు వెళ్తారా లేదా అంటుంది. ఇక ఆ రాత్రి కార్తీక్కి నిద్ర పట్టదు. ఉదయాన్నే లేచి ఇంటికి రావడం, సుమిత్ర ఇంటికి రావడంతో లోపలికి వెళ్లకుండా దీప దగ్గరకు వస్తాడు. అప్పటికి శౌర్య సుమిత్ర దగ్గర కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది. దీప దగ్గరికి రావడంతో దీప రా అని చెప్పి చేయి పట్టుకుని గబగబా తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు. అలా కూర్చోబెట్టిన కార్తీక్ డైరెక్ట్ గా కార్ని గుడి దగ్గరికి పోనిస్తాడు. అలా వెళ్లిన తర్వాత రా దీప అని చెప్పి గుడిలోకి తీసుకెళ్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప. ఏంటిది, ఎందుకు ఇలా ఈడ్చుకొస్తున్నారు, అసలు ఏమనుకుంటున్నారు పేరు అని అంటూ ఉంటే చెప్పు దీప, నిజం చెప్పు దీప, భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పు, శౌర్య ఎవరి కూతురు అంటూ ఉంటాడు. ఇప్పుడు అదంతా ఎందుకు అంటున్నాను కదా, వదిలేసేయమంటున్నాను కదా, నా జీవితాన్ని నన్ను బ్రతకనిమ్మంటున్నాను కదా. నాకు చేసిన గాయాన్ని మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. దానివల్ల నేను కోల్పోయిన జీవితాన్ని నేను మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే నాకు జీవితం లేకుండా చేసింది మీరు, నాకు ఒక బంధం లేకుండా చేసింది మీరు, ఎవరూ లేని ఒంటరి దాన్ని చేసింది మీరు. దానివల్ల నా జీవితం ఎటు పోయిందో, ఎన్ని రకాల మలుపులు తిరిగిందో నాకు మాత్రమే తెలుసు అని బాధపడుతూ ఉంటుంది దీప. అలా బాధపడుతున్న దీప వంక చూస్తూ అంటే నిజం చెప్పవా, చెప్పు దీప, నిజం చెప్పవా, శౌర్య ఎవరి బిడ్డో చెప్పవా అంటూ ఉంటాడు. చెప్పాల్సిన అవసరం లేదు అనగానే నాకు అర్థమైంది దీప, శౌర్య నా కూతురేనని అంటాడు కార్తీక్. ఒక్కసారిగా దీప తలెత్తి కార్తీక్ వంక చూస్తూ ఉంటుంది. నిజమే కదా, చెప్పు దీప, నిజమే కదా అంటూ ఉంటే అది అంటూ తడబడుతూ ఉంటుంది. ఇక అంతే, తన జేబులో ఉన్నటువంటి పూజారి గారికి ఆల్రెడీ చెప్పి ఉండడంతో ఆయన అప్పుడే మంగళసూత్రం తీసుకుని వస్తారు. ఓం మాంగళ్యం తంతునానేనా అని ఆయన చదువుతున్న మంత్రోచ్చరణల మధ్య దీప మెళ్ళో తాళి కట్టేస్తాడు కార్తీక్. ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు అనగానే నా బిడ్డకు తల్లిని, నా భార్యను చేసుకుంటున్నాను అంటాడు. ఆ రోజు జరిగిన తప్పుని ఈ రోజు సరిదిద్దుకుంటున్నాను అంటాడు కార్తీక్. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఇలా జరిగి కార్తీక్ దీపల మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల శౌర్య పుట్టి ఉంటే ఖచ్చితంగా కార్తీక్ దీపని పెళ్లి చేసుకోవాలి. మరి కార్తీక్ దీపల మధ్య అలాంటిదేదో జరిగి ఉండాలని, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడి ఉండాలని, తన తండ్రి చావుతో కార్తీక్ దీపలు విడిపోయి ఉండాలని, అలాగే ఈ రోజు కార్తీక్ తిరిగి దీపను పెళ్లి చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటే
వీడియోకి ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి.